వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అది వేదిక ముందు ఉన్న నిరుద్యోగ మిత్రులందరికీ ఈ రోజు కూడా తెలుసుకొని మన సమస్య కోసం ఇక్కడ వచ్చినందుకునైనా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాకముందు సిటీ సెంటర్ లైబ్రరీలో నేనే ఒక నిరుద్యోగిగా గత 2-3 సంవత్సరాల నుంచి అక్కడే ప్రిపేర్ అవుతున్నా. ఆ నిరుద్యోగిగా ఆ రోజు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ ఒకటికి 24 గంటలు మన సిటీ సెంటర్ లైబ్రరీకి తిరిగింది వాస్తవమా కాదా? ఒక్క 6 నెలలు బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అన్న నాయకులు ఈ రోజు ఎట్టిపోయారని నేను మీ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీ జాతీయ నాయకుడు ఆ రోజు మా దగ్గరికి వచ్చి మా సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి చాయ్ దాక్కుంటా మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అన్నారు. 2 సంవత్సరాల వరకు ఇప్పుడు మా సమస్యని మీ ప్రజా ప్రభుత్వాన్ని మీ ప్రజా పాలనకు మేము వినియోగించుకున్నాం, కానీ ఇప్పటికి కూడా మాకు పరిష్కారం దొరకలేదు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కలిసి ఎవరికి వారు సొంతంగా డబ్బులు ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు అన్నం పొద్దున టిఫిన్ చేయకుండా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా, ఒక విద్యార్థిగా, ఒక నిరుద్యోగిగా మేము మా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం శాంతియుతంగా. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని మాకు ఇమీడియట్ గా ఒక 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ. నిరుద్యోగుల ఐక్యత. టైం లేదు. థ్యాంక్ యూ.